లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. షూటింగ్స్ తక్కువ, డిస్కషన్స్ ఎక్కువ అన్నట్టుగా ఉంది ఈ సినిమా వ్యవహారం. ఒకవైపు హీరో డేట్స్ ఇవ్వక షూటింగ్ డిలే అవుతుంటే, మరోవైపు ఈ సినిమాలో పలానా స్టార్ హీరో నటిస్తున్నాడని కొందరంటే, లేదు ఏకంగా పాన్ వరల్డ్ స్టారే మెరవబోతున్నాడంటున్నారు మరికొంతమంది. ఇలా షూటింగ్ లో జరిగే విశేషాల కన్నా సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ తోనే తెగ పాపులర్ అవుతోంది ఈ పాన్ ఇండియా మూవీ. పవన్ కళ్యాణ్ సినిమాలకి కాస్త విరామం ఇచ్చి రాజకీయాల్లో మునిగిపోయిన ఈ పవర్ స్టార్ ఈ మధ్య మళ్లీ షూటింగ్లకి డేట్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. అలా కొన్ని రోజులు షూటింగ్లు జరిగాయో లేదో మళ్లీ యూటర్న్ తీసుకుని పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు. దీంతో యమస్పీడ్ గా సాగుతాయనుకున్న సినిమాలు కాస్త సడన్ బ్రేక్ తీసుకున్నాయి. వాటిలో దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు ఒకటి కాగా, మరొకటి పవన్ వీరాభిమాని సుజిత్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ సినిమా ఓజీ. నిజానికి ఓజీ కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హరిహర వీరమల్లునే. కానీ ఒకసారి ఓజీ అనౌన్స్ అయ్యాక అందరి కళ్ళు ఈ మూవీ వైపు షిఫ్ట్ అయిపోయాయి. దీంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో బజ్ వచ్చేసింది. ఇదిలా ఉండగా ఓజీ సినిమాపై పలు క్రేజీ రూమర్స్ సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో ఓజీ క్లైమాక్స్ లో ఏకంగా ప్రభాస్ ఎంట్రీ ఉంటుందన్న రూమర్ ఒకటి. వాస్తవానికి ఓజీ క్లైమాక్స్ లో ఓ బిగ్ స్టార్ ఎంట్రీ ఉంటుందనేది నిజమే, కానీ అది ప్రభాస్ కాదని తెలుస్తోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అది కూడా మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో తలుక్కున మెరుస్తాడని, పవర్ స్టార్ సుదీప్ కాంబోలో వచ్చే ఈ సీక్వెన్స్ తో థియేటర్లు దద్దరిల్లుతాయని తెలుస్తోంది. మరి నిజంగానే కిచ్చా సుదీప్ కనిపిస్తాడా, లేక మరో స్టార్ హీరో తలుక్కుమంటాడా అన్న వార్తల్లో వాస్తవమేంటో మేకర్స్ బయట పెడితే కానీ తెలీదు. For more videos like this, subscribe Big TV channel.